సిద్దిపేట బుధవాడ గ్రామానికి చెందినటువంటి అల్ట్రా సిమెంట్స్ ఫ్యాక్టరీలో ఘోరమైనటువంటి ప్రమాదం చోటు తీసుకుంది. ఈ ప్రమాదం పట్ల ఎన్టీఆర్ జిల్లా సిపిఐ తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని, అలాగే చనిపోయినటువంటి ఆవుల వెంకటేష్ కుటుంబానికి సానుభూతిని, సంతాపాన్ని, ఇళ్లలో నుంచి బయటకు రానేటువంటి పరిస్థితి. 800 సెంటీగ్రేడ్ ఉన్నటువంటి సిమ్మె హీటర్ పగిలి అది ఒంటి మీద పడిన తర్వాత ఇక ఆ పరిస్థితి, ఆ నరకయాతనని వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వారు తప్పనిచ్చి వేరే వారు ఎవరికి కూడా ఇటువంటి సంఘటన జరగకూడదు. అందువల్ల మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది, మృతి చెందినటువంటి అలాగే అబౌవ్ 70-60% ఒళ్ళు కాలినటువంటి చికిత్స వారందరికీ కూడా 50 లక్షల రూపాయలు కంపెనీ యాజమాన్యం తక్షణమే చెల్లించాలని చెప్పి, అలాగే కంపెనీ యాజమాన్యం మీదకే తోసివేసి ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోగలదు. ఇవాళ అధికారుల యొక్క భద్రతా వైఫల్యం, అధికారుల యొక్క నిర్లక్ష్యం వెరసి ఇవాళ ఈ సంఘటన జరిగింది. కాబట్టి ఫ్యాక్టరీ అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి పొల్యూషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సేఫ్టీ సెక్షన్ వరకు కూడా నిర్లక్ష్యం, మామూళ్ళ మత్తులో జోగటం వలన దీంట్లో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉన్నది. కాబట్టి గతంలో విశాఖలో కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ప్రమాదం జరిగితే ₹1 కోటి నష్టపరిహారాన్ని ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజున 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే ప్రభుత్వ యుద్ధ ప్రాతిపదికపై చెల్లించాలని ఇప్పుడే బుధవాడ గ్రామస్తులు తిరగబడితే లాఠీ చార్జీ చేశారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో గ్రామస్తులపైన, బాధిత కుటుంబాలపైన దాడి చేయడాన్ని తీవ్రంగా సిపిఐగా నిరసిస్తున్నాం. కాబట్టి ఇది సంతవ్యం కాదు. మేము కలెక్టర్ని కూడా ఈరోజు కలవటం జరుగుతుంది. కాబట్టి నష్టపరిహారం ఎస్డేషా విషయంలో గ్రామస్తులతో కలిసి జకేపేట నియోజకవర్గ కమ్యూనిస్ట్ పార్టీ, ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి, బాధిత కుటుంబాల పక్షాన అండగా నిలబడతామని చెప్పేసి మీడియా ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి.